సనాతన పిచ్చి పట్టిన ఒక అక్క ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూడండి. పెద్ద కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూడండి. రాముల వారి ఊరేగింపులో ఒకడు ఇలా చేశాడు. ఎంత చెప్తున్నా వినకుండా కిందకు కూడా రాకుండా ఎలా చేస్తున్నాడో చూడండి. లాస్ట్కి అయితే దొరికాడు ఫ్రెండ్స్. ఇంకేముంది, వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పడేశారు. ఇప్పటి వరకు వాడి మతం గాని కులం గాని ఏదీ తెలియదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ గుంపులో ఎవరో వాడిని 2 సార్లు గన్నుతో కాల్చిపడేశారు. దాంతో స్పాట్లోనే చచ్చిపోయాడు వాడు. కాల్చింది ఎవరో ఇప్పటి వరకు తెలియదు. యోగి మనుషులు 60 నుంచి 70 వేల మంది బయట జనాల్లో ఇలా ఊరేగింపుల్లో తిరుగుతూ ఉంటారని టాక్. ఎంతవరకు నిజమో తెలియదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన వాళ్ళు ముందులాగా లేరు. సో అవతల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఏందక్క బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ముందుగా అతను ఎవడో కానీ విగ్రహాన్ని అలా చేయడం తప్పే. దాన్ని నేను ఖండిస్తున్నాను. అయితే అలా చేసిన వాడిని చంపడం తప్పే. ఎందుకంటే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకునే హక్కు మీకెక్కడిది? ఇకపోతే సాక్షాత్తు మా ప్రభు వారిని చంపుతున్న వారిని మా ప్రభు వారు ఏమన్నారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నారు. అలాంటి ప్రేమ మీకుందా అక్క?